నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్. అసలు ఏం జరుగుతుంది? డిప్యూటీ సీఎం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉండగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి ఒక వాయిస్ బయటికి రావడం, అది పెద్ద ఎత్తున చర్చకి దారితీయడం. తెలుగుదేశం శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు ట్విట్టర్ వార్ నడుస్తుంది. మరొక వైపు సామాజిక వర్గ పరంగా కూడా మరొక చిచ్చు రేగుతుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా మరి ఆయన 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నారు, ఎంతో జోష్గా ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఊహించిన విజయం తెలుగుదేశం పార్టీ రావడంతో వాళ్ళు జోష్గా ఉన్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? 7 నెలల్లోనే ఏదేదో జరిగిపోతుందంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అసలు వాస్తవాలేంటి చర్చిద్దాం. మనతో పాటుగా ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో మన అతిథి కాపు నాయకులు, సీనియర్ నాయకులు, కాపు బలిజ ఒంటరి వివిధ ప్రాంతాల్లో సామాజిక వర్గం కోసం తనదైన శైలిలో ముందుకు జరిగే వ్యక్తి దాసర్ రాము గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము గారు నమస్తే. నమస్కారం అండి. రాము గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? చాలా ఊహించిన విజయం, మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రచారానికి వెళ్ళారు, ఎట్టి పరిస్థితుల్లోని గెలిపించుకుంటామన్నారు, ఆ రకంగానే గెలిపించుకున్నారు. 7 నెలలు కావస్తుంది. ఎలా ఉందండి గ్రౌండ్? అందరికీ నమస్కారం. ఇది ఊహించని విజయం అదేం కాదండి. జగన్ పరిపాలన, అతని విధానం మీద బాగా వ్యతిరేకత ఉంది. ఆ ఎలక్షన్ అంటూ సజావుగా సాగితే మాత్రం అతని యొక్క కొన్ని నిర్ణయాలు, కొన్ని పొరపాట్లు వీటి వలన ప్రజల్లో వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఎలక్షన్ సజావుగా సాగితే మాత్రం ఎదురు పక్షాలకి అవకాశాలు బాగున్న ఎలక్షన్ అది అవకాశం ఉంది కాబట్టే ఈయన జనసేన కానివ్వండి, బలమైన సామాజిక వర్గాల అవసరం టీడీపీకి అవసరం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మనం ఎన్ని సీట్లు తీసుకున్నా బలంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కనీసం బీజేపీ జనసేన ఇద్దరు కలిసి 50-60 సీట్లన్నా తీసుకోండి. ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ ఖచ్చితంగా అడగండి. ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అట్లా రకరకాలు జరుగుతుంటాయి. 2004 రాజశేఖర రెడ్డి గెలవాల, 7 ఏళ్ల కరువు, చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల కరువు, మిగతా విషయాలను ఎలా కాంగ్రెస్ ఎలా గెలిచిందో అట్లా అనేక సందర్భాలు వస్తుంటాయి. ఇది ఒక హిస్టారికల్ ఆపర్చునిటీ. ఈ జనసేన లేకుండా, ఈ బలమైన కాపు మిగతా వర్గాలు లేకుండా అవతల మిగతా ఎలక్షన్ చేయలేరు. అతని యొక్క దౌర్జన్యాలు వీటి మీద మీ అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఎక్కువ సీట్ అడిగి తీసుకోండి అని చెప్పని మేమందరం చెప్పాం. ఆయన పనిచేసిన వాళ్ళు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు నెత్తి నోరు బాదుతున్నారు. 10 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లకు వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఏదన్నా వాళ్ళతో మేము అన్ని విషయాలు మేము మాట్లాడుతాం, మీరు సైలెంట్ గా ఉండండి. 50-60 సీట్లు అడుగుదాం, 1 year సీఎం పోస్ట్ అడుగుదాం. అది పవన్ కళ్యాణ్కి బీజేపీ అడగట్లా. ఇది మీరు చూసుకొని మేము మాట్లాడతామని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. అది హిస్టారికల్ ఆపర్చునిటీని ఈయన జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దించడమే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి అనేది దించడమే లక్ష్యం, రాష్ట్రం నాకు వ్యూహం ఉంది, నన్ను నమ్మంటే అని చెప్పని ఈయన వాళ్ళు ఇచ్చిన 10 సీట్లు 20 సీట్లతో సరిపెట్టుకున్నాడు. 3 సీట్లు వాళ్ళు మాకు ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు ఈయనంటే సీట్లు తక్కువ ఇచ్చిన ఒప్పుకున్నాడు, బీజేపీ ఒప్పుకోలేదు కదా. ఢిల్లీలో ఏదో ఒప్పుకున్నారో ఆ సీట్లు ఇస్తేనే ఒప్పందం అన్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడికి వచ్చినా మాట తప్పారు. వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. మేము రాము, చంద్రబాబు నాయుడు మాకు వద్దు, కలిసిన ప్రతిసారి నష్టపోయి మా ఓట్ బ్యాంక్ కోల్పోతున్నాం. మేము ఒకప్పుడు 14-15% ఉన్న ఓటింగ్ ఉన్నాలో 1-2కి వచ్చాం టీడీపీతో కలిసిన తర్వాత. నువ్వు కావాలంటే కలుపు, మమ్మల్ని మాత్రం లాగబాక అన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు అపాయింట్మెంట్స్ అడిగినా కూడా లేవా, వద్దు, అసలు ఆ పార్టీతో మనకు వద్దు, ఓడిపోయిన పర్వాలేదు వద్దు ఆ పార్టీ అనే ఒక బలమైన నిర్ణయాలతో ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ కాదు అక్కడ ఉంది, దాన్ని కూడా బలవంతంగా లాక్కొచ్చి దీంతో కలిపిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. కలిపినందుకు మళ్ళీ ఇక్కడ మాట తప్పితే, టీడీపీ వాళ్ళు మాట తప్పితే ఈయన ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు ఆపి బతిలాడి ఇచ్చాడు. ఇది టీడీపీ గొప్పతనం కాదు. ఈయన బతిలాడి ఈయన మధ్యలో ఈయన సంఖ్యతో పూర్చాడు, ఇద్దరు మధ్య పూరిస్తే ఈయన ఒప్పందం. ఇది ఆటోమేటిక్ గా 10 సీట్లు 20 సీట్లు మళ్ళీ మేము తీసుకున్న 20 సీట్లు, జనసేన తీసుకున్న 20 సీట్లు కూడా
నిజాయితీ మాట్లాడితే జనసేనలో 10 మంది, మిగతా 10 మంది దాదాపు టీడీపీ వల్లే కదా బీఫారాలు కప్పుకుంది. ఇప్పుడు భీమవరం రామాంజనేయులు గారు, మండల బుద్ధప్రసాద్ గాని, శ్రీకాకుళం జిల్లా పాలకోట అతను కానివ్వండి, కోడూరు నియోజకవర్గంలో ఎస్సీకి నిలబడ్డ అతను టికెట్ తెప్పించుకున్న రెడ్డి రూపానంద రెడ్డి, అతను టీడీపీ మనిషే. దాదాపు 20లో కూడా 10 మంది టీడీపీ వాళ్ళు బీఫారాలు తీసుకున్నారు. ఆ రోజున మనం పొత్తు పెట్టుకునేటప్పుడు ఉండాలి. అవసరాలు ఎంత ఉన్నాయి, బలాలు ఎంత ఉన్నాయి, మనం ఎట్లా కలుపుకోవాలా, ఏం చేయాలని ఉండాలా. ఇచ్చారులే 5 సీట్లు ఇచ్చారులే 10 సీట్లు ఇచ్చారులే అని చెప్పని ఎలక్షన్ చేసుకుంటే ఈ రోజు వాళ్ళకి అవసరం లేదు కదా. ఓకే, ఇంత విజయం వచ్చింది, ఇప్పుడు కూటమి సజావుగా సాగుతుందండి గ్రౌండ్ లెవెల్లో? వీళ్ళు అనుకున్న ఆ అచీవ్మెంట్ చేస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం, చాలా దారుణం అయిపోయింది పాలన అంతా, ఒక అద్భుతమైన పాలన. వర్మ గారు మీ 90 ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినిందంటే మీడియా లేక. మళ్ళీ మొదటిసారి మీడియా తరఫున గొంతు వినిపించింది ఎవరంటే 99 టీవీ, అది జనసేన పార్టీకి. దాంట్లో మీరు ఒకళ్ళు, ఇంకో ఆయన విల్లా గారు ఎవరో ఒక ఆయన ఉండేవారు. మీరు మెయిన్ నాకు తెలిసి కొన్ని వేల డిబేట్లు చేసుకుంటారు జనసేన పార్టీ ఫేవర్ గా, అనేక సార్లు మీ వాయిస్ వినిపించుంటారు. గొంతు వినిపించారు, ఫేవర్ ఏం కాదు పార్టీకి, ఆ పార్టీ గొంతు వినిపించారు. మిగతా ఎవరు పట్టించుకోరు, మిగతా ఛానల్స్ ఎవరు కూడా. మీకు బాగా అనుభవం ఉంది మీడియాలో. నాకు బలమైన ప్రత్యర్థి ఉంటే అతన్ని పెరగనిస్తారా సార్? రాజకీయంలో పెరగనిస్తారా ఎవరన్నా? మీరు చెప్పండి. ఎవరన్నా బలమైన ప్రత్యర్థిని పెరగనిస్తారా? శత్రువుని చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి థ్రెట్ అనుకోవట్ల, వాళ్ళిద్దరు ఒకటే కదా 70 ఏళ్ళ నుంచి. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేనుంటా. ఎల్లకాలం నేను ఒక్కడే ఉండలేదు కదా సార్, జనానికి మొహం వచ్చింది కదా. ఉంటే నేనుంటా, లేకపోతే నేను ఉండు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డిను చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకున్నారు. అది నిద్రపోతున్న సింహంరా, కాపు అని పేద కులాలు కలిశారంటే మనం 70 నుంచి మనం ఎంజాయ్ చేసేస్తున్నాం మైనార్టీ గుణంలో. అది లేచిందంటే మన ఇద్దరు అనుకుంటే పెట్టబోరు పిలి తీర్చినట్టు అవుతుంది. ఏదైనా ఉంటే మనం ఒక అండర్స్టాండింగ్ తో పోవాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకుని దెబ్బ కొట్టారు ప్రజారాజ్యం పార్టీని, ఇద్దరు కలిసే కొట్టారు దెబ్బ. ఇప్పుడు ఏదో జగన్ వాళ్ళకి అలివి కాల అంతే. జగన్ కన్విన్స్ చేయాలని చూశారు, అతను అలివి కాల. ఈ టీడీపీ పార్టీ ఇట్లాగే చెప్పుకుంటే అవకాశం దొరకని తొక్కుద్ది, ఈ పార్టీ లేకుండా చేయాలా, తెలంగాణ ఎలాగూ లేకుండా పోయింది ఆ పార్టీ, ఇక్కడ కూడా లేకుండా చేయాలని చెప్పని ఆయన పొందాలో ఆయన ముందుకెళ్ళాడు. అది ఇప్పుడు జగన్ అనే ఒక థ్రెట్ తట్టుకోలేక, అతను దాడి తట్టుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరినో కలుపుకొని వెళ్ళారు వాళ్ళు. ఎందుకు? వాస్తవానికి 5 ఏళ్ళు పోరాడింది ఎవరు? ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ రెడ్డి అండ్ కమ్మ. ఒక సునామీ, జగన్ అనే సునామీ టీడీపీ మీద పడుతుంది, కమ్మాస్ మీద పడుతుంది. రాష్ట్రంలో లేకుండా చేయాల్సి వస్తుంది ఆ పార్టీని, ఆ మనుషుల్ని. చివరికి ఈయన పవన్ కళ్యాణ్ గారు మధ్యలో దూరి ఆయన తిట్టించుకొని మమ్మల్ని కాపులు మా కోపాలు రోషాలు వచ్చి మేము జగన్ తో గొడవ పెట్టుకొని చివరికి 5 ఏళ్ళ ఎలక్షన్ 5 ఏళ్ళు అయినప్పటికీ ఏమైంది? ఫైట్ బిట్వీన్ రెడ్డి అని కాపోయింది, రెడ్డి కమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళు శుభ్రంగా పోయి వ్యాపారాలు చేసుకున్నారు, ప్రశాంతంగా ఎక్కడ ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేశారు, బై ఎలక్షన్స్ ఏమీ పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్ కనుక్కున్నా జగన్మోహన్ రెడ్డితో కొట్లాట్లైనా ఏం జరిగినా అన్ని మేము పడ్డాం ఆ బాధలన్నీ. అంటే అదేంటి సార్, ఇప్పుడు చంద్రబాబు కాదు సార్, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది, అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళారు, కొల్లు రవీంద్ర గారు జైలుకి వెళ్ళారు. వాళ్ళేం చేయకపోవడం ఏంటి? ఉద్యమాలు చేసే జైల్లోకి వెళ్ళలేదండి వాళ్ళు. వాళ్ళ మీద ఉన్న పాత రికార్డు లీజ్ జైల్లో పంపించారు. ఉద్యమాలు చేసి కదా జైల్లో పోయింది, ఉద్యమాలు చేసేం కాదు కదా జైల్లోకి వెళ్ళింది. వాళ్ళు అసలు ఏం ఉద్యమాలు చేశారు, ఎంతో నిలబడ్డారు సార్ వాళ్ళు. నిజాలు మాట్లాడుకుంటే మనం నిలబడింది ఎవరు? నిలబడింది కలబడింది జనసేన, టీడీపీ కాదు. జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసి, ఇది నిజం, చరిత్ర చెప్పే నిజం. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ చెప్పారా టీడీపీ వాళ్ళు? మాకు బలం ఉందని చెప్పని అంటారు. అదేమంటే మన బలం ఎంత? 10 సీట్లు 20 సీట్లు వాళ్ళు అంటారు. వాళ్ళ బలం ఎంత? 175 20 గెలిచారు 2019 ఎలక్షన్స్ కి. వాళ్ళ బలం ఎంత? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవడన్నా కొన్ని వేల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కొన్ని వేలు ఎవడన్నా వదులుకుంటారండి. ఇప్పుడు వదిలేమనండి. ఇప్పుడు జనసేన వదిలే, మనం టీడీపీ వదిలేస్తాం, చూస్తాం. ఎంగిలి విధిలిచ్చినట్టు వదిలిస్తారు. మన నీటి సంఘాలను సొసైటీలు ఏం చేశారు? 10వ వంతు కాదు 10వ వంతు అన్నారు, 10వ వంతు కూడా ఇవ్వలేదు ఓ నియోజకవర్గాల్లో. ఇందాక గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందని అన్నారు. గ్రౌండ్ లెవెల్ ఒకటి చెప్తున్నాను వినండి. వాళ్ళకి జగన్ అనే రాక్షసుల్ని తట్టుకోలేక మమ్మల్ని అడ్డం వేశారు, తీసుకెళ్లి జనసేనని కాపులను అడ్డం వేశారు.
అంతే తప్ప మమ్మల్ని ఏదో ఆదరించాలని కాదు. విభజన జరిగిన ఈ రాష్ట్రంలో కాపులు భారతదేశ చరిత్ర అతిపెద్ద జాతిది, 20% పైన ఉన్న కులం. ఈ విభజన జరిగిన రాష్ట్రం 2014లో కాపులు వేస్తే గెలిచింది టీడీపీ. 2019లో కాపుల యొక్క అసంతృప్తి, పద్మనాభం గారి ఉద్యమాలు, ఈ గోల వలన కాపులు ఓట్లు వేయకపోవటం వల్ల ఓడిపోయింది. 24లో మళ్ళీ కాపులు ఎంత ఓట్లు వేశారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది 100 ఓట్లు పడితే కాపులు ఓట్లు 95 ఓట్లు, అంటే 95% ఓట్లు కూటమికి పడ్డాయి. బహుశా వేరే కులాలు కమ్మ సామాజిక వర్గం కూడా వేసి ఉండదు అంత శాతం ఓట్లు. మేము వేసాం, అట్లా నిలబడేసాం మేమంతా కూడా. మళ్ళీ 24లో కాపులు వేస్తేనే గెలిచాం. అంటే రేపు 29లో వీళ్ళు వేయకపోతే ఓడిపోతాం మళ్ళీ. అంటే కాబట్టి వీళ్ళు బలోపేతం అయ్యే కొద్ది మనకు దెబ్బే. అంటే వేయకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అప్పుడే కాదండి, వాళ్ళు మమ్మల్ని బలహీనపరిచి నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు ఎక్కడ గౌరవం లేదు. వాళ్ళకి ఏ పని చెయ్యొద్దు అంటే ఎదురు పడితే బాగున్నారంటారు, బాగున్నారు కూడా మాట్లాడట్లా. వాళ్ళకి ఏ పని మధ్యలో అసలు ఎవరికి ఏ పనులు చేయటం కానీ చెదరం కానీ ఇలాంటి కాన్సెప్టే లేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. జనసేన పార్టీ ఆఫీసు పోతే ఎవరు చెప్పుకోవాలో తెలియదు, మధ్యలో నాయకులు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇక టీడీపీ పార్టీ నాయకులేమో చాలా క్షోభంగా వెళ్ళదు. ఎందుకంటే జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కాదని, సిద్ధాంతం కోసం వచ్చిన వాళ్ళంతా. సిద్ధాంతాల కోసం, విలువల కోసం, నిజాయితీగా రాజకీయాల కోసం వచ్చారు. వాళ్ళందరూ నమ్మి వచ్చారు. వాళ్ళెవరు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి మాకు కనీసం గౌరవం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మేము పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ బలోపేతం అయితే ఫస్ట్ ఇబ్బంది పడేది టీడీపీ పార్టీయే. ఇక రెండోది, అందరూ ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఈ డిప్యూటీ సీఎం అంటున్నారు. కాదండి, ఇప్పుడు ఏంటి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని చెప్పి ప్రచారం జరుగుతున్నది. టీడీపీ నాయకులే ముఖ్యంగా మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి సార్? ఈ టీడీపీ పార్టీ అంటే అత్యంత డిసిప్లిన్ కలిగిన పార్టీ సార్. అసలు ఆయన అచ్చెన్నాయుడు ఎర్రనాయుడు పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పాలంటే ఎంత బాధపడుతుంది అనుంటాడు అన్నమాట. జగన్ దెబ్బకి పార్టీ విలవెల్లాడిపోతుంటే అనుంటాడు అన్నమాట. చాలా డిసిప్లిన్ గల పార్టీ. పైన నాయకుడు ఏం మాట్లాడతాడు, కిందోడు అదే మాట్లాడతాడు. ఒక్క మాట తేడా రాదు టీడీపీలో. అదే ఆ పార్టీ గొప్పతనం అది. అలాంటి కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీకి. ఏ ఒక్కడుగు ఎవడు కూడా పార్టీ అధిష్టానం తెలియకూడదు. ఒక్కడు కూడా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడట అక్కడ. మీరు చూసుకోండి ఎక్కడదా నోరు తెరిచి అధిష్టానానికి సంబంధం లేకుండా ఎవరు నోరు జారి ఎట్లా పడితే అలా మాట్లాడు. అట్లాంటిది ఏబిఎన్ రాధాకృష్ణకి అంటే చంద్రబాబు నాయుడు దాటి మాట్లాడే శక్తి అతనికి ఉందా, ధైర్యం ఉందా? ఈయన పార్టీలో ఉన్న మిగతా నాయకులందరూ ఎవరు పడితే వాడు ఎడ్లు తట్టు చంద్రబాబు నాయుడుతో ఎట్లా పడితే అలా మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉందా? పార్టీ అధిష్టానం ప్రమేయంతోనే జరుగుతుంది. మన మందకృష్ణ బాధకి ఎక్కడి నుంచో వచ్చి ముఖ్యమంత్రిని కలిసి పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించాడు. ఈయన హోమ్ మినిస్టర్ సంబంధించి ఏదో అంటే ఆయన ఎక్కడో ఉండి ఎవరు మాట్లాడితే పర్వాలేదు. మందకృష్ణ బాధ 5 ఏళ్ళు ఎక్కడ పోయాడు ఆయన? 5 ఏళ్ళు వచ్చి జగన్తో పోరాడిపోయాడు వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వచ్చి మాట్లాడంటే ఎవరు మాట్లాడించినట్టు ఆ మాటలు పవన్ కళ్యాణ్ ని? అవన్నీ అధిష్టానం తెలియకుండా ఏమి జరగవు సార్. అంటే రాము గారు ఎందుకు మీరంతా ఆవేదనతోటి ఆగ్రహంతో ఉన్నారు? అసలు పరిస్థితి ఏం బాగాలేదనా, లేకపోతే ఇంత కష్టపడినా ఫలితం రాలేదనా? ఏం విలువ ఉంది సార్? ఇప్పుడు జగన్ తో మేము సర్వశక్తులు పెట్టి ప్రాణాలు అడ్డంగా పెట్టి పనిచేసాం మేము అందరం కలిసి. ఏముంది? ఎవరి దగ్గర విలువ ఉంది? ఏ పార్టీ టీడీపీ దగ్గర ఎవరి దగ్గర విలువ ఉంది? ఎవరు అసలు సిస్టమ్ ఏంది? ఇక్కడ సిస్టమ్ ఏముంది? ఎవరు వాళ్ళకు చచ్చిపోయిన పార్టీ బతికించడానికి అందరూ పనిచేసింది. ఒక పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా మొత్తుకుంటున్నారు. బాబు వాళ్ళతో పొత్తు పెట్టుకునేటట్టయితే మనం ఈ పద్ధతిలో పెట్టుకుందాం, ఇన్ని సీట్లు అడుగుదాం, పవర్ షేరింగ్ అడుగుదాం. లేదు మన ఇద్దరు విడిగా పోదాం, వాళ్ళిద్దరు తన్నుకొని. 3 పార్టీలు త్రికోణంలో ట్రయాంగిల్ ఫైట్ లో నిలబడలేము. వాళ్ళిద్దరు చావోరేవో కొట్టుకుంటున్నారు. కొట్టుకొని ఒకడు ఉంటాడు, ఒకడు పోతాడు. తర్వాత మనం చూసుకుందాం, మిగతా మనం చూసుకుందాం అని చెప్పారు. అప్పుడు అది అయిపోయింది, జరిగింది. మేము అనేది ఏంటంటే అయిపోయింది కదా సార్. ఆ పరిణామాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి కదా. ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు. మీరు 50 సీట్లు మినిమం తీసుకుంటే మన అవసరం ఉండేది. మన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చచ్చిపోయిన పార్టీని బతికిచ్చి మళ్ళీ 30-40 ఏళ్ళకి సరిపోయేటట్టుగా వాళ్ళు సంపాదించుకొని బలోపేతం అవుతున్నారు. వాళ్ళు మాత్రం ఏం పని? అంటే పవన్ కళ్యాణ్ కాపు జాతిని కానీ మిగతా కులాల్లో ఉన్న యువతని కానీ వీళ్ళు ఏ రోజుకైనా జనసేనతో పోయేవాళ్ళని నమ్మరు.
వీళ్ళని ఎందుకు బలోపేతం చేయాలా? ఈ పవన్ కళ్యాణ్ మంచి పేరు వస్తుంది, మంత్రిగా జనాల్లో తిరుగుతున్నాడు, ఇతను బలోపేతం అయితే రేపు మనకి ఇబ్బంది వచ్చిందని చెప్పని వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అందరూ ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం అంతమంది ఇవ్వలేదా? ఇద్దరు ముగ్గురికి. అవును. జగన్ 5 ఇవ్వలేదా? ఇక్కడ లోకేష్ ఇవ్వడం వల్ల దాని అసలు మనం పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాచికలు వాళ్ళు కదిలిస్తున్నారు. ఏంటా పాచికలు? చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం బాగాలేదు. మనం అనుకుంటున్నంత బలవంతుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ టర్మ్ లోనే కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తారు ఆయన. ఈ టర్మ్ లోనే మొత్తం బాధ్యతలు ఆల్రెడీ బాధ్యతలు అప్పచెప్పేశాడు. మన ఎలక్షన్ అప్పుడు మనం విడిగా పోతా ఉంటాయా, నీ మాట, ఏబిఎం రాధాకృష్ణ మాట, ఇంటెలిజెన్స్ బ్యూరో వెంకటేశ్వర మాట ఇది 2014 రోడ్డు పడ్డాం, నువ్వేం నాకేం చెప్పబాక, నేనేం చేస్తానని చెప్పని ఎలక్షన్ అంతా తనే నిర్ణయాలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాదు సార్, ఇప్పుడు రాము గారు వాస్తవంగా అది- మాట్లాడుకోవాలంటే మరి ఆ వారసత్వంగా లోకేష్ గారే నెంబర్ 2 అక్కడ. ఆయనకే అత్యధిక స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, ఆయనకే సీఎం అయ్యే అర్హత కూడా ఉంది కదా, ఇంకా అందులో విభేదమే ఉంది. అవును, ఇప్పుడు నేనంటుంది కూడా అదే. వీళ్ళు మిగతా జనానికి తెలియక ఏ పడితే మాట్లాడుతున్నారయ్యా. డిప్యూటీ సీఎం కాదు, వాళ్ళు ఆయన సీఎం చేసే ఆలోచనలు ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎక్కడ ఏ రోజు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మీ పార్టీ మీరు వచ్చి అవసరం వాళ్ళకున్నా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా, జైల్లో పోయినా పవన్ కళ్యాణ్ నువ్వు రా మాతో కలుద్దాం, బీజేపీ కలుపుకొని వెళ్తాను వాళ్ళు ఎప్పుడు అనలా. ఇతని చేతే చెప్పించారు ఎప్పుడు, అందరినీ కలుపుకొని వెళ్తున్నాను, ఓట్లు చేయాలనేవను, జగన్ ని ఓడగొడతానని ప్రతిసారి ఈయన చేతే చెప్పించారు వాళ్ళు. వాళ్ళకి ఈ రోజున వాళ్ళకి ఈయన డిప్యూటీ సీఎం ఉంచుతారో, రేపు పొద్దున 2014లో ఈయన వాడుకునే గెలిచారు. తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా క్యారెక్టర్ అసాసిన్ చేశారు, రోడ్డు మీద దోశారు. ఈయన కోపం యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళని పెట్టి ఇచ్చాడు మళ్ళీ. మరి అవన్నీ ఏమైపోయినాయి నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. వాళ్ళు తప్పు లేదు అందులో. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం గా ఇచ్చారు, వాళ్ళు ఏ రోజు ఈయనకి సీఎం పోస్ట్ ఇస్తానని చెప్పలా, ఈయన అడగలేదు వాళ్ళు. అవును, అడగలేదు కదా. ఆ రోజు షరతుల్లో లేవు. తోటి రాము గారు 10-15 సంవత్సరాలు ఈ పొత్తు కొనసాగుతుందని కూడా చెప్పారు ఈయన. ఈయనే చెప్తున్నాడు, వాళ్ళేం చెప్తున్నారా? నేను మిమ్మల్ని ఒక మీడియాలో సీనియర్ రిపోర్టర్ గా మిమ్మల్ని నేను అడుగుతున్నా. మేము పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని ఎలక్షన్ పోతామని చెప్పని ఈ 7-8 సంవత్సరాలు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నోటితో అంటాం మీరు విన్నారా? లోకేష్ నోటితో అంటాం మీరు విన్నారా? ఈయన పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ పోయాడు, ఎప్పుడో మీటింగ్ నుంచి మొదలు పెట్టాడు, అందరిని కలుపుకోపోతారు. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదే. అంటే వాళ్ళకి అవసరం కదా రాము గారు, వాళ్ళకి అవసరం లేదా? జనసేనకి అవసరం లేదండి. సంస్థాగతంగా జనసేన అంత బలంగా ఉందా గ్రౌండ్ లో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే? మరి టీడీపీ పార్టీ బలంగా ఉంటే వాళ్ళు చెప్పారు లోకల్ బాడీ ఎలక్షన్స్, వాళ్ళు ఎందుకు అనుకున్నారు? వాళ్ళు బలంగా ఉంటే 20 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారు 175కి? ఎవడు బలవంతుడు ఎవడు బలహీనుడు అండి? ఏం మాట్లాడుతున్నారు? మరి విడిగా పోయారు ఎలక్షన్ కి, ఈయన ఎందుకు మధ్యలో మళ్ళీ? అవును, ఈయన కావాలని ఈయన కూడా పెట్టుకున్నది కదండి. టీడీపీ వాళ్ళే బలవంతంగా పవన్ కళ్యాణ్ గారిని రండి అని బతిమాలలేదు కదా, అది వాళ్ళు క్యాడర్ మాట్లాడేది అది. సార్, ఈయన పెట్టుకున్నాడని చెప్పానంటే ఆటోమేటిక్ గా ఈయన ఎక్కడ సీఎం పోస్ట్ సంబంధించి నేను అడగలా. అయితే గౌరవప్రదం ఉంటేనే పొత్తుంటుందని చెప్పుకొచ్చాడు. అది గౌరవం ఎంతవరకు గౌరవం? 20 సీట్లలో మళ్ళీ 10 మంది వాళ్ళే బీఫారా తీసుకుంటే దాని గౌరవం అంటారా? 10 సీట్లకా? ఇన్ని సంవత్సరాలు మనం పోరాటాలు చేసింది 10 సీట్లకా సార్? జగన్ తో ఇంతమంది ఇబ్బందులు పడి తనులు దీన్ని జైలు పోయి ఇన్ని బాధలు పడింది కేరళతో 10 సీట్ల కోసమా? వాళ్ళు ఎవరు అందరూ ఎక్కించి కూర్చోబెట్టా? ఇంకా ఏంటి సార్ ఇది? రాజకీయ అనుభవం అవుతారు సార్ ఎవరన్నా? నేను అంటుంది అదే, మనం దీని గురించి రచ్చ చేసుకోవటం అనవసరం. వాళ్ళు ఏ రోజు సీఎం పోస్టులు ఇస్తారని వీళ్ళు ఎప్పుడు చెప్పాలా, ఈయన అడగలేదు. వాళ్ళ టార్గెట్ లోకేష్ సీఎం చేసుకోవటం. జనాలందరూ పవన్ కళ్యాణ్ గారి చివరిలో ఏమైనా సీఎం ఇస్తారని ఇప్పటికీ ఆయన క్యాడర్ లో చాలా మందికి ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు కూడా మనం ఆయన తీసేశాడు. అసెంబ్లీలో చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాను అని. అర్థం ఏంటి? నాకు లేదు అని. అంటే ఈయన కూడా రాజకీయ భాష నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. వాళ్ళకి ఆశ నిజంగా ఒక క్యాడర్ నన్ను అడుగుతారు, సార్ చివరిలో సంవత్సరం ఇస్తారని ఇప్పటికీ అడుగుతారు నన్ను. ఎట్లా ఇస్తారా? మీరు అడగలేదు కదా, మీరేం షరతు పెట్టుకోలేదు కదా, ఎలా ఇస్తారు మీకు? కాదు రాము గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఆయనకు వదిలేయమన్నారు,
సో ఆయనకి అంత వ్యూహం లేకుండా రాజకీయాలు చేస్తారంటారా, లేకపోతే ఈ సక్సెస్ రేట్ తీసుకొచ్చారనుకుంటారా, ఫ్యూచర్లో ఇలాగే ఉంటారని అనుకుంటున్నారా మీరు? ఏ రాజకీయ వ్యూహాల గురించి మాట్లాడుతున్నారు సార్? ఉమ్, మిగతా కాపు పేద కులాలు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి సార్? ఆయన అనుభవం ఎంత సార్? ఆయన అనుభవం ఎంత? ఆయన ఎన్ని రాజకీయ చక్రాలు తిప్పాడు, ఎన్ని ఎలక్షన్ చేశాడు సార్? ఆయన 70 ఏళ్ళు అధికారం అనుభవించి మదమెక్కిపోయిన కమ్మారెడ్ల మీద వ్యూహాలేంటి సార్? ఏంటి సార్ అది? ఆ మాట నవ్వుతారు సార్ ఎవరన్నా మనం ఆ మాట అంటే బయట జనం. అదే నమ్మారు కదండి. కాదు సార్, ఇప్పుడు సరే, ఇప్పుడు రాము గారు ఓకే ఇస్తాయి, మీరే మాట్లాడదు కానీ నా మాట వినండి. ఇప్పుడు ఓకే ఇది అంటున్నారు, ఎన్నికలకు ముందు వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అంటే నమ్మారు కదా సార్. ఇక్కడ అదే చెప్తున్నా, ఈ నమ్మకంలో రెండు ఉన్నాయి. ఒకటి, ఎలక్షన్ సజావుగా సాగడానికి గల కారణం జనసేన, కాపు మిగతా జనం. రెండోది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. ఆ గుర్తు పెట్టుకోండి, మనం ఏదో బ్రహ్మాండం గెలిచేసాం జబ్బలు తెచ్చుకుంటే లాభం లేదు. ఇట్ ఈస్ అన్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఇటు తిరిగింది. దీన్ని గుర్తుపెట్టుకుని ముందు దీన్ని గుర్తుపెట్టుకోవాలా. జగన్ దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు, ఎలక్షన్ రోజున డబ్బులు వచ్చేదాన్ని నమ్ముకున్నాడు. దాని కేంద్రం బీజేపీ మనతో కలవటం వలన, పేద కులాలు బలంగా రోడ్డు మీద నిలబడటం వల్ల వాళ్ళు దౌర్జన్యాలు చేయలేకపోయారు. ఎలక్షన్ సజావుగా జరిగింది, గెలిచారు. నేను చెప్తుంది ఒకటే, ఆయన ఇప్పటికైనా పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవడం, ఈ ముఖ్యమంత్రి ఆశలు జనాలు వదులుకోమని చెప్తున్నా. ఆయన ఏ రోజు అడిగే అవకాశం ఉంది, చారిత్రాత్మకమైన అవకాశం ఉంది. ఆయన బీజేపీ జనసేన కలవకపోతే టీడీపీ గెలవడం అనేది అసాధ్యం. అసలు ఎలక్షనే జరగనివాడు జగన్మోహన్ రెడ్డి, ఎలక్షనే జరగనివాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అది ఆ చారిత్రాత్మక అవకాశాలు పోయినాయి. ఈయన వీళ్ళని ఇద్దరు ఓడించి వాళ్ళని నిలబెట్టడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప తన పార్టీ ఏమవుతుందో తను చూసుకోవాలా. తన అవసరం ఇప్పుడు వాళ్ళకి లేదు. ఇతర బలోపేతమైన ఇతర గుర్తింపు వచ్చి పేరు వచ్చినా వాళ్ళు భరించలేరు. ఈ రోజు ఇది కాకపోతే రేపొద్దు ఇంకో రకంగా ఆయన్ని క్యారెక్టర్ అసాసిన్ చేస్తారు. ఇది మాత్రం పెద్ద ఇష్యూ కాదు డిప్యూటీ సీఎం అనేది. ఎందుకంటే డిప్యూటీ సీఎం వదిలేండి, సీఎంనే చేస్తాడు లోకేష్. దాన్ని మనం చర్మలు పనులు చేసి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈయన అవసరం వాళ్ళకి లేదు. అయినా సరే పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ ఇద్దరు కలిసి పొత్తుతో ఉండడం, తన పార్టీని బలోపేతం చేసుకో. ఎందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన కమిటీలు వేస్తే జగన్ వైసీపీ లీడర్లు ఇళ్ళకెళ్ళి బెదిరించేవాళ్ళు కార్యకర్తల్ని. మీరు ఆ పార్టీలో పనిచేస్తే మాత్రం మీ సంగతి చూస్తాం, మీకు వచ్చే పథకాలన్నీ పోతాయి అని ఇంటికి వెళ్ళి బెదిరించేవాళ్ళు. అందువల్ల పార్టీ బలోపేతం కాలేకపోయింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయన ఇప్పుడన్నా ఇటు తిరగడం అటు తిరగడం కాదు. ఆయన పార్టీకి పనిచేసిన ఇన్ఛార్జీలు 175 నియోజకవర్గాల్లో బలమైన 670 మంది డబ్బు పోసి జీవితాలు పోసి పనిచేశారు. మీటింగ్లు వేసుకోవాలా, కూర్చొని మాట్లాడుకోవాలా, పార్టీ ఇన్ఛార్జీలతో మాట్లాడుకోవాలా, కొత్త ఇన్ఛార్జీలు వేయాలా, కమిటీలు వేసుకోవాలా, పార్టీ సంస్కృత నిర్మాణం చేసుకోవాలా. వాడిని ఉంటూ ఎన్నిసార్లు బతికిస్తాం? 2014లో బతికించాం, 2024లో బతికించాం. ఎన్నిసార్లు బతికిస్తాం తీసుకెళ్ళి వాడిని? వాళ్ళెవరు? నిన్ను నమ్ముకున్న నీతో పాటు పనిచేస్తున్న కార్యకర్తలు, కుర్రోళ్ళు, ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతో మంది నీ కోసం వచ్చి నిలబడి వాళ్ళ జీవితాలను ముందు పెట్టి నడిపించారు. వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? జనసేన భవిష్యత్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? టీడీపీ పార్టీ వీళ్ళ క్యాడర్కి ఎటువంటి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఇంగిలి మెతుకులు చల్లుద్ది. ఏమి వదిలకి అవి వదిలేసేయండి. ఆయన పోర్ట్ఫోలియో ఆయన జాగ్రత్త. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియో అదృష్టం కూడా చెప్తున్నా, అది కూడా మనోళ్ళు గట్టిగా చెప్పి తీసుకోమని చెప్పారు సార్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, మిగతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్రంలో డబ్బులు లేవు, వాళ్ళు ఇవ్వకూడదు అనుకుంటే ఎవరు మీకు ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు కాబట్టి వీటిని డైరెక్ట్ పేదలకు ఖర్చు పెట్టండి, గ్రామాలకు ఖర్చు పెట్టండి అంటే ఆయన ఆ శాఖ తీసుకున్నాడు. ఆయన శాఖ ఆయన జాగ్రత్తలు చూసుకొని పార్టీ సంస్థాగతంగా బలంగా నిర్మాణం చేసుకొని అన్ని ఊళ్ళో తిరిగి బలంగా నిర్మాణం చేసుకొని కార్యకర్తలతో మాట్లాడుకుంటాం. వాళ్ళతో పాటు మమ్మల్ని వదిలేయండి. మేమెవరూ బయట నుంచి మోరల్ సపోర్ట్ వల్ల మేము ఏదో ఆ మద్దతు మాకు ఇచ్చాం, ఆయనకి ఇచ్చాం, అంతవరకు. మమ్మల్ని వదిలేయండి. పార్టీ క్యాడర్ ఎంతో మంది ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. ఈ 6 నెలల్లో ఎవరికి అపాయింట్మెంట్స్ ఉన్నాయి? ఆయనతో ఎవరితో కూర్చొని గంట మాట్లాడాడు? పనిచేసిన వాళ్ళు ఎవరిని పిలిచి కాఫీ టీ ఇచ్చాడు? ముందు అది చూసుకోవాలా. రాము గారు ఒక్క విషయం, ఏదైతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నారు. పాలన అంటే ఇది ఈ రకంగా ఉండాలి, ఒక మంత్రి అన్నవారు కదా, ఆయన పేరు తెచ్చుకుంటుంది, వైరల్ అవుతున్న అంశాలు. మీరు అసలు ఏమీ చేయటం లేదు, ఎవరిని పట్టించుకోవటం లేదని అనేస్తున్నారు.
నేను పార్టీ కార్యకర్తల గురించి అండి, తన పార్టీ గురించి ఓకే. చెప్తున్నాను. ఆయన పోర్ట్ఫోలియో పనిచేయడం గురించి మాట్లాడట్లేదు నేను. అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది కదండి, 2 పడవల మీద కాలు వేసే పరిస్థితి ఉండదు కదా, పార్టీని దీన్ని బలోపేతం మనుషుల్ని చేయడం. పెట్టుకోవాలి కదా, మనుషుల్ని పెట్టుకోవాలి కదా సార్. ఆయన అవసరం ఏముంది? ఆయన పాలిట్ బ్యూరో బలమైన వాళ్ళు నిలబడి పనిచేయగల మంచి వ్యక్తులను పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పాలి కదా, మీరు ఓకే. చూసుకోండి. మరొక కీలకమైన అంశం, రాము గారు, చాలా మందిలో వచ్చేది పేరు నాని గారినో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారినో వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు తప్పులు చేశారు, ఈ రోజా గారు, ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. కానీ ఎవ్వరూ కూడా అరెస్ట్ వరకు వెళ్ళట్లేదు. చాలా హడావిడి చేశారు. కాకినాడ పోర్టులో ఏదో జరిగిపోతున్నది, 1000 కోట్లు తినేశారని, నీ ఎంపైర్ కూలకొడతామని హెచ్చరికలు జారీ చేశారు. కానీ కూటమిలోనే వాళ్ళకి సపోర్ట్ లభిస్తుంది, అందుకనే అది ముందుకు సాగట్లేదు అంటున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సార్, జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్లో అవినీతి పెంచేశాడు సార్. అందరు ఆఫీసర్లు ఇరికిచ్చేశాడు ఇందులోకి. ఎవరు బయటికి రావాలి ఇందులోకి? ఎవరు బయటకు వచ్చి చెప్తారు ఈ విషయాల్ని? రెండోది, సారాయి మీద లిక్కర్ మీద ఎంత సంపాదించచ్చో చంద్రబాబు నాయుడికి నేర్పాడు. ఇసుక మీద ఎన్ని వేల కోట్లు తినచ్చో చంద్రబాబు నాయుడికి నేర్పాడు. మైనింగ్ మీద ఎన్ని వేల కోట్లు తినచ్చో చంద్రబాబు నాయుడికి నేర్పాడు. వీళ్ళేమైనా అమాయకులా సార్? వీళ్ళేమైనా అమాయకులా? వాళ్ళు ఆ పనిలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పనిలో ఉన్నారు, వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఎవరైనా అంతే. సరే, ఓకే. ఈ పాత వాళ్ళ అరెస్టుల విషయం ఏంటి? అరెస్టుల విషయం అంటే అది వాళ్ళకే తెలియాలి సార్. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఏం లేదు, బూడిద మిగిలింది, వీళ్ళందరూ అంత చూస్తామని చెప్పి చాలా పెద్ద మాటలు మాట్లాడారు కదా ఎలక్షన్ ముందు. అది పవన్ కళ్యాణ్ సంబంధం లేదు, ఆయన చేతుల్లో లేదు. అది ఆయన చేతుల్లో లేదు. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. అది పంచాయతీరాజు, అడవి శాఖే, ఆయనకే సంబంధం లేదు. ఇది మిగతా శాఖలన్నీ ఎవరు కంట్రోల్ ఉన్నాయి? లోకేష్ బాబు కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు చూసుకోవాలి అవన్నీ. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అప్పచెప్పేశాడు. ఆల్రెడీ కొడుకే అప్పచెప్పాడు, అన్ని ఆయనే చూసుకుంటున్నాడు ప్రతి విషయం. చంద్రబాబు నాయుడు పై లెవెల్ ఉంటున్నాడు తప్ప మొత్తం కొడుకే బాధ్యత అప్పచెప్పాడు. మరొక కీలకమైన అంశం, రాము గారు, చాలా మంది ఆవేదన చెందేది, ఆందోళన చెందేది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కుట్ర జరుగుతుంది, ఆయనకి ప్రాణహాని ఉంది అని. ఎందుకంటే మన్యం వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఒకరు వచ్చారు, ఆయన చుట్టూ తిరిగాడు. మరొక వైపు ఏదో బుక్ ఫెస్టివల్కి విజయవాడలో వెళ్తే ఆయన వెళ్ళిన చోట పవర్ తీసేసారట. పవర్ పోయింది, ఓకే, తీసేసారని మనం నిర్ధారించలేము. మొన్న జనసేన పార్టీ ఆఫీస్ మీద 20 నిమిషాలు డ్రోన్ చక్కర్లో కొట్టింది. ఇప్పుడు కూడా డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు వేశారో తెలియట్లేదు. మరి ఈయన పార్టీ కూటమిలో ఉంది కదా సార్, మరి ఈయన కేంద్రంతో బాగున్నాడు కదా సార్, మరి దాని మీద కంప్లైంట్ ఇచ్చుకోవాలిగా. ఆయన చేత ఆయన ఇవ్వాలి కంప్లైంట్. ఎవరు? మేము ఇవ్వాలి, పోయి జనాలకు మేము కంప్లైంట్ ఇవ్వాలి. ఐదన్నిటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు సార్? వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే, ఒకటి మాత్రం నిజం సార్, ఒక రిటైర్డ్ జడ్జి గారు చెప్పారు, అతనికి వైసీపీ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన నాయకులు వాళ్ళ దగ్గర పనిచేసే అతను బాగా తెలుసంట. వైసీపీ నుంచి అయితే మాత్రం థ్రెట్ ఉందండి, ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందనే మాట ఒక రిటైర్డ్ జడ్జి గారు అన్నారు. ఇప్పుడు కాదు, ఆయన 6 నెలల నుంచి 2-3 సార్లు అన్నారు. నా దృష్టికి వచ్చింది చెప్తున్నారు. వాళ్ళు అలర్ట్ చేయండి సార్, వైసీపీ నుంచి అయితే ఒక రకమైన థ్రెట్ ఉంది, నాకు వేరే ఒక క్లోజ్ దాని నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పనన్నారు. అది ఆయన పవన్ కళ్యాణ్ గారు, అది అధిష్టానం చేతిలో ఉంది ఆయనకి. ఇటు కూటమితో ఉన్నాడు ఆయన. ఇట్లాంటి అన్ని విషయాలు ఊరి అన్నారంట, చూశారంట, డ్రోన్ తిరిగినాయి అంట. అయ్యంటే మనం ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నాం, వెంటనే డీజీపీని అలర్ట్ చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏమన్నా చూసుకోవాలా. ఆయన ప్రాణహాని మాత్రం నిజమే, అందులో డౌట్ ఏం లేదు. మా వాళ్ళ నుంచి బలమైన నాయకుడు ఎవడన్నా రాష్ట్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బయటకు వచ్చాడని చెప్పానంటే వాళ్ళతో థ్రెట్లు ఉంటాయి. రంగా గారు అట్లాగే, రంగా గారిని అలాగే చేశారు. చిరంజీవి గారిని మళ్ళీ పార్టీ తీసేసి ఇంటికి వెళ్ళి కూర్చునేదాకా నిద్రపోలేదు. అందరు కలిసి ఏకమై ఆయన్ని బెదరగొట్టి ఇంటికి పంపించేశారు, పార్టీ తీసేశారు. ఇవన్నీ కామన్ సార్, ఇవన్నీ కామన్ అనుకుంటే ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా సార్ట్అవుట్ చేసుకోవాలా. నేను చెప్తుంది ఒకటే, వాళ్ళ రాజనీతి వాళ్ళు, టీడీపీ వాళ్ళ రాజనీతి వాళ్ళు ఫాలో అవుతున్నారు. శత్రువుల్ని పూర్తిగా కూకడు వేలతో సహా తొలగి నిర్వీర్యం చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శత్రువుల్లో జగనే కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా వాళ్ళకి శత్రువు. ఓకే, రాము గారు, పవన్ కళ్యాణ్ రేపు ఒక్క నిమిషం, రేపు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎదురు తిరిగాడు అనుకోండి, వాళ్ళకి ఇబ్బందే కదా. అందుకని వాళ్ళకి థ్రెట్ అనుకున్న వాళ్ళు ఎవరిని పెరగనీయకుండా చేయటమే వాళ్ళ బాధ్యత. రాజనీతి కూడా అదే, వాళ్ళ రాజనీతి వాళ్ళు జాగ్రత్తగానే పాటిస్తున్నారు. ఈయన రాజనీతి ఈయన పాటిస్తున్నాడా? ఈయన రాజనీతి ఈయన పాటిస్తున్నాడా? తన పార్టీని బలోపేతం చేసుకోవటం, తనతో పనిచేసిన వాళ్ళు బలోపేతం చేసుకోవటం, వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ఆయన చేసుకుంటున్నారు అన్నది ఆయన చూసుకోవాలి. ఓకే, రాము గారు,
కాపు సామాజిక వర్గం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నదా? మొన్న మీరు 95% కూటమి వైపు ఉన్నదంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు వన్ సైడ్ వేసేసారన్నారు మొన్న, అందుకనే ఇంత పెద్ద మ్యాండేటరీ కూడా వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు కూడా స్టిల్ ఆయనతోటి కలిసి వెళ్ళడానికి సామాజిక వర్గం అంతా ఉందా అండి? సార్ నేను అనేక డిబేట్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఉమ్, మిగతా కులాల్లాగా కులపిచ్చున్న కులం మాది కాదు. ఉమ్, మమ్మల్ని ఎన్ని రకాలుగా చెడు చేయాలో, ఇది అధికారం ఇచ్చిన కులాలే కాదు, బీసీఎస్సీ కులాలు కూడా, మరి వాళ్ళకి మేమేం ద్రోహం చేసామో మాకు తెలియదు, కానీ మరి వాళ్ళకి మాకు ఏ రాజకీయ గొడవలు లేవు, ఆస్తి గొడవలు లేవు. వాళ్ళు కూడా మా మీద ఎంత చెడుగా ప్రచారం చేయాలో అంత చెడుగా చేస్తారు మమ్మల్ని. ఎందుకంటే మా నోరు కొంచెం పెద్దది, అన్యాయం జరిగితే నిలబడతాయి. మన జగన్ మీద నిలబడింది మేమే కదా. జగన్ అందరూ కాంప్రమైజ్ అయిపోయారు కదా, జగన్తో గొడవ పడడానికి సిద్ధంగా లేరు కదా, మరి మేము ఒక్కమే కదా నిలబడి పోరాడింది వాళ్ళతో. ఉమ్, అంటే మాకు ఆ గుడ్డి ధైర్యం మాకుందే, తెగింపు ఉంది, మేము ముందుకు వస్తాం కావాలంటే. కానీ ఎందుకో మా మీద అతిపెద్ద జాతను ఎందుకో మా మీద పడి ఏడుస్తారు. పల్లకి మోసే బోయలో రా బాబు, మేమెక్కి మిమ్మల్ని పైకి ఎక్కిస్తాం రా బాబు అంటే అస్సలు ఒప్పుతారు బీసీఎస్సీ కులాలు కూడా. నువ్వు కూడా మాతో పాటు పల్లకి పోయి ఉంటే రెడ్డి గారు సోదరు గారు కూర్చున్న పర్వాలుగా పల్లకి మీద మీరు ఎక్కడా ఏం వీల్లేదని చెప్పనంట. నేను ఒకటే చెప్తున్నాను సార్, తమ్ముడు తనోడైన ధర్మం తప్ప మేము పవన్ కళ్యాణ్ మా ఓడు, చిరంజీవి మా ఓడు కదా అని చెప్పని తప్పులు చేస్తూ ఊరుకునే కులం కాదు ఆపుకున్నాం. ఒకవేళ టీడీపీ పొరపాటు చేస్తూ అధికారం సరిగ్గా వాళ్ళ పరిపాలన సరిగ్గా చేయకుండా అవినీతిమయమైపు సరిగ్గా చేయకపోతే అయినా నేను వాళ్ళతోనే పోతానని చెప్పానంటే రేపు కాపులు ఓట్లేరు, పొరపాటు లేరు కాపులు అలా కళ్ళు మూసుకొని ప్రయాణం చేసే కులం కాదు ఇది. చాలా ఇండివిజువాలిటీ కులం, ఈగోయిస్టిక్ వీళ్ళు, ఆత్మాభిమాన ఆత్మగౌరవం ఎక్కువ వీళ్ళకి. నిలబడ్డారు. మొన్న ఈయన ఓడిపోతే మన పరువు పోతుందిరా, ఇతను వదిలేస్తే ఇద్దరు వదిలేశారని చెప్పి అంటున్నారు అతను నిలబెట్టుకోవడం మన బాధ్యత అని చెప్పి అందరూ బాధ్యత తీసుకున్నారు. నిలబెట్టేశాం, అయిపోయింది. 21 రోడ్డు గెలిచేశాడు ఆయన, నిలబెట్టే వరకు మా బాధ్యత నిలబెట్టేశాం. నేను మళ్ళీ తోడికి ఏ రాజకీయాల్లో వినపడలా. ఏ రాజకీయాలు చేసుకోవచ్చు కదా, నేను విడిగా వేరే కాపుసభ కార్యక్రమాలు రాజకీయాలు ఎన్ని చేసుకోవచ్చు కదా మీకు అంటే ఈవెన్ జనసేన వేరే యాక్టివిటీస్ మీకు ఎక్కడ నిలబెట్టలా. ఆయన నిలబెట్టాలనుకున్నా నిలబెట్టాం. అంటే ఈ రోజు అధికారం వచ్చిన చాలా మంది వచ్చి ఎవరు వచ్చి మాట్లాడుతుంటారులే, కొత్త పెచ్చగాళ్ళు పొద్దురని. ఆ రోజు నేను పోరాడుతున్నప్పుడు ఎవరు ఇప్పుడు మాట్లాడతారు, ప్రతి ఎదవ వచ్చి మాట్లాడతారు బయటకు వచ్చి. అంటే నేనేమంటానంటే ఒకటే, ఈయన సక్రమంగా జాగ్రత్తగా చేసుకొని ఆయన పార్టీ నిర్మాణం చేసుకొని బలోపేతం చేసుకొని ఒక మంచి పరిపాలన కలిగిన విధానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానంగా ఆయన ముందుకు పోతే ఎల్లకాలం సపోర్ట్ ఉంటుంది. టీడీపీ వాళ్ళు ఏం చేసినా సరే నచ్చ చెప్పుకుంటూ మీరు రండి వెనకాలే రండి అని చెప్పారంటే మాత్రం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అక్కడే తేడా పడిపోతుంది. మీరు మళ్ళీ మెయిన్ ఎలక్షన్ దాకా వెళ్ళబాకండి. ఎందుకంటే గ్రామాల్లో గొడవలు ఉన్నాయి, కమ్మా కాపు గొడవలు ఉన్నాయి గ్రామాల్లో చాలా చోట్ల. అవి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ విధానం మారిపోయి ఎక్కడ మేమేం పనులు అడగట్లా, గౌరవం అడుగుతున్నాం, గౌరవం కూడా లేదు. 20 సీట్లు ఎక్కువ మీకు అని చెప్పారు వాళ్ళు ఒక గ్రామాల్లో. మాకేం అర్థమయ్యేది కదా ఇది ఎట్లా మాట్లాడుతున్నారు. ఆ 20కే వచ్చాను చివరికి, మా జీవితాలు 20కే వచ్చి. ఇప్పుడేమంటున్నారు అంటే మీరు కలవపోయినా మేము గెలిచేసే వాళ్ళం అండి. మీరు ఎవరు కలవమన్నారు మేము మమ్మల్ని మాతో? అరే నువ్వు అందుకే జుట్టు లేదా కాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే మా ఆత్మ మన దెబ్బతింటుంది, మా మనసు దెబ్బతింటుంది కదా ఇట్లా మాట్లాడితే. ఆటోమేటిక్ గా గ్రామాల్లో కలవరు, ఈక్వేషన్స్ మారిపోతాయి గ్రామాలు. కాబట్టి ఏంటంటే ఆయన పార్టీ నిర్మాణం చేసుకొని రాజ్యాధికారం వైపు ఆయన అడుగులు జాగ్రత్తగా వేసుకున్నంత కాలం, పద్ధతిగా నిర్ణయాలు తీసుకున్నంత కాలం ఈ కులం సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే ఈ టీడీపీతో పార్టీ పోతా, వాళ్ళు మనం తిట్టినా అవమానపరిచినా ఏం చేసినా సరే వాళ్ళు నేను ఇట్లాగే పోతా, వాళ్ళ పరిపాలన అవినీతి ఉన్నా నేను ఇట్లాగే వెళ్తా, వాళ్ళతో పాటు వెళ్తా. ఈ పొత్తికి 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది అని అంటే ఆయన పొత్తు పెట్టుకొని పోతాడేమో. కులం రాదు వెనక. ఈ కులం యొక్క మనస్తత్వం చెప్తున్నా, అవన్నీ కూడా వాళ్ళు వేరీ చేసుకుని ముందుకు. థ్యాంక్ యూ సో మచ్ దాసరి రాము గారు. ఇది దాసరి రాము గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.